పైగా వాళ్ళ మీద అంతో ఇంతో ఇష్టం ఉన్న వాళ్ళకి మరీ కష్టం కదా. అవును, ఇలాంటి విషయాల్లో వాళ్ళకి వాళ్ళే చర్చించుకుని నిర్ణయానికి రావాలి. మనకు సంబంధించిన విషయాలు, మనుగుడికి సంబంధించిన విషయాలు ఇవి. రేపు విభేదాలు తలెత్తితే బతుకు మీద విరక్తి కలిగే ప్రమాదం ఉంది. అంతో ఇంతో ప్రేముంటే దూరం కావడం కష్టంగానే ఉంటుంది. కొంతమంది అయితే మనసులో ప్రేమ ఉన్నా కప్పెట్టుకుని బుసలు కొడుతుంటారు. విడివిడిగా ఉంటారు, కనపడకపోతే కలవరిస్తారు. ఎదురు పడితే తోక తొక్కిన తాచులాగా ఎగిరి పడతారు. కలవాలనుకుంటారు, కలవలేరు. వదులుకోవాలనుకుంటారు, వదులుకోలేరు. అమ్మమ్మ, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి మీద నీ సెటైర్లు? ఎవరి గురించి అంటానే? నేనైతే లోకంలో నాకు ఎదురుపడ్డ కొందరి గురించి, వాళ్ళ వాళ్ళ గుణాల గురించి మాట్లాడుతున్నాను. నాకెందుకు నువ్వు అమ్మ గురించే మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. మీ అమ్మ గురించి అనే ధైర్యం నాకెక్కడుందే? మీ అమ్మది బుసలు కొట్టే తత్వం కాదు, ఏకంగా కాటే వేసేస్తుంది. అమ్మా, మీరు ఇన్వాల్వ్ కాకండి. వాళ్ళేదో అమ్మమ్మ మనోరాలు, వాళ్ళ సంగతి వాళ్ళని వదిలేయండి. అవునండి, ఎవరితోనైనా సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం చెప్పలేరంట కదా. కళ్ళు నిజం చెప్తాయంటారు, నిజమేనానండి? నేను ఆవిడని సూటిగా చూసి చెప్పాలో చాటుగా ఉండి మాట్లాడాలో అర్థం కాక అడుగుతున్నాను. ఇవాళ వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. గుణ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాలి. నిజం చెప్పమంటే అతని కళ్ళు ఏం చెప్తాయో చదవాలి. నా గురించి అతనేం చెప్తాడో, అతని గురించి అతనేమనుకుంటున్నాడో అతని కళ్ళల్లోకి చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా నిజం తెలుసుకోవడం, తేల్చుకోవడం మంచిది. చిట్టి, స్ట్రైట్గా సడన్గా తనతో చెప్పకు. నిదానంగా అంచెలంచెలుగా ఆ అమ్మాయితో నిజం చెప్పు. ఆలోచించుకున్న టైం ఇవ్వు. నువ్వు ఆలోచించి అడుగు వెయ్యి. సరే, నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. సో ఇప్పుడు అమ్మగారు నాన్నగారిని కలవడానికి వెళ్ళారన్నమాట. అందులో డౌట్ ఏం లేదు. మమ్మీ విల్ డెఫినెట్లీ మీట్ డాడీ. దాని స్పీడే చెప్తుంది కదా, అది వెళ్ళేది అల్లుడు గారి దగ్గరికే అని. ఆల్రెడీ వచ్చేశాడు. విడిపోవడానికి చాలా తొందరపడుతున్నట్టున్నాడు. ముందే వచ్చి మావికి లేనిపోనివి నూరిపోసి ఎక్కేసి చెప్పి తప్పంతా నాదే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. నిజాలేంటో సూటిగా కళ్ళల్లోకి చూస్తూ మావయ్య ముందు చెప్పిస్తాను. ఈ పూట అటో ఇటో తేల్చి పారేస్తాను. యాదమ్మా, మావయ్య గారేరి? పెద్దయ్య గారు లేరమ్మా. మావయ్య మళ్ళీ వెళ్ళిపోయారా? మీరిద్దరూ నా కోసం మళ్ళీ వస్తే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను వద్దనుకున్నా, మీకు మీరు వద్దనుకున్నా, ఎవరి దారి వారిదే అన్న నిర్ణయానికి వచ్చి ఉంటే నా గురించి ఆలోచించకండి. ఆ డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసి వెళ్ళిపోండి. లేదు,
నేను కావాలనుకుంటే నా కోసం ఒకరిని మరొకరు మరికొన్ని రోజులు భరించాల్సి ఉంటుంది. మీకోసం బయట ఒక సైకిల్ అరేంజ్ చేశాను. మీరిద్దరూ ఒకటిగా ఆ సైకిల్ మీద పొరుగు గ్రామానికి వెళ్ళి అక్కడున్న నా స్నేహితుడికి నేనిచ్చిన లెటర్ ఇచ్చి తిరిగి వాడేమిస్తాడో అది తెచ్చి నాకివ్వండి. పెద్దయ్య గారు ఏదో రాసి ఈ కవర్ ఇక్కడ పెట్టిపోయిండ్రు బాబు. నాకు సైకిల్ తొక్కడం సరిగ్గా రాదు. ధైర్యం చేయొచ్చు, కారైతే నడపగలను. ఆ వెళ్తే సైకిల్ మీదే వెళ్ళమన్నారు పెద్దయ్య గారు. నేనేం పిరికి దాన్ని కాదు, నాకు సైకిల్ తొక్కడం వచ్చు. పద. ఖచ్చితంగా రానంటుంది. యాదమ్మే సాక్ష్యంగా ఉంటుంది. రానంటే తప్పు నా మీద పడుతుంది. అమ్మా తీసుకోమ్మా. ఆగండి ఆగండి బాబు. రైట్ రైట్ రైట్. తీరు మారుతోందే, పేరు తెలియకుందే, కొత్త కొత్తగుందే ఊరికే. ఎంత దగ్గరున్నా దూరమల్లే ఉంది, నిన్న మొన్న ఇట్టా లేదు